మౌనం. పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఒక వైన్ షాపు వద్ద మద్యం కొంటున్నట్టుగా ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో కనిపిస్తోంది. దీంతో పాటు ఆయన రోడ్డు పక్కన తన వాహనాన్ని ఆపి కూర్చున్న ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సీసీటీవీ ఫుటేజ్ ఎవరు విడుదల చేశారనే దానిపై స్పష్టత లేదు. ఈ కేసు డీల్ చేస్తున్న ఏలూరు పోలీసులు, తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఈ ఫుటేజ్ తాము రిలీజ్ చేసింది కాదని చెబుతున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా తాము సేకరించిన సీసీ కెమెరా ఫుటేజీలు దృశ్యాలను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ, ఏలూరు ఐజీ మీడియా సమావేశంలో ప్రదర్శించారు. మార్చి 24న ప్రవీణ్ కుమార్ పగడాల హైదరాబాదులో బయలుదేరినప్పటి నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని కొంతమూరు నయారా పెట్రోల్ బంక్ సమీపంలోని జాతీయ రహదారి పల్లపు ప్రాంతంలో పడిపోయి మరణించిన చోటు వరకు సేకరించిన వివిధ ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీ ఇందులో ఉంది. ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి మార్చి 24న ఉదయం బుల్లెట్పై బయలుదేరారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కొంతమూరు రహదారి వద్ద అదే రోజు రాత్రి 11:42 ప్రమాదానికి గురైనట్టు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. మార్చి 25న ఉదయం అక్కడ ఆయన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో గాయాలతో పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతదేహం కనిపించింది. దీంతో ఆయన హైదరాబాదులో బయలుదేరినప్పటి నుంచి రాజమహేంద్రవరం సమీపంలోని కొంతమూరు వరకు ఆయన ప్రయాణం చేసిన ప్రతి చోట సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు సేకరించారు. అలాగే ఆయన ఎవరెవరిని కలిశారనే దానిపైన ఆరా తీస్తున్నారు. విజయవాడ, రాజమహేంద్రవరంలోని దాదాపు 300 సీసీ కెమెరాల ఫుటేజీలను విశ్లేషించామని ఏలూరు పోలీసులు తెలిపారు. మార్చి 25 తెల్లవారుజామున ఆయన మృతదేహం కనిపించింది. అంతకుముందు సీసీటీవీ ఫుటేజీలో ఆయన కొవ్వూరు టోల్గేట్ వద్ద బైకు నడుపుతూ కనిపించారు. ఇది రోడ్డు ప్రమాదమని, బైకు ప్రమాదవశాత్తు పల్లం ప్రాంతాలకు జారిపోవడంతో ప్రవీణ్ కుమార్ తలకు